రేంజర్ రవిబాబు గారు యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేశారు. ఒక టిపికల్ రవిబాబు యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనిపించింది. చివరి వరకు చూడండి, వీడియో స్కిప్ చేయకండి. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అన్ని మూవీ రివ్యూస్ ఇచ్చేది మనమే. అంతేకాకుండా న్యూ మూవీ టీజర్, ట్రైలర్, రియాక్షన్స్, మూవీ ఎక్స్ప్లెనేషన్ అన్ని అప్ టు డేట్ అప్లోడ్ చేస్తాం. సో సబ్స్క్రైబ్ చేయడమే కాదు, బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని సపోర్ట్ చేయండి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, రవిబాబు కుక్కలకి స్నానం చేస్తుంటారు ఒకరోజు. సో ఒకరోజు తన లైఫ్ లోకి ఒక చిన్న పాప అయితే వస్తుంది. ఆ పాపని చంపడానికి కొంతమంది ట్రై చేస్తుంటారు. సో ఆ పాపని సేవ్ చేయాలని రవిబాబు గారు కూడా ట్రై చేస్తుంటారు. అండ్ అసలు ఆ పాపని చంపడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఈ థ్రిల్లర్ థీమ్ కి తగ్గట్టు ఆ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. ఈ యాక్షన్ సీక్వెన్సెస్ మన టిపికల్ రవిబాబు స్టైల్లో ఉంటాయి. సో యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాకి పెద్ద అడ్వాంటేజ్. టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఎక్కడ ల్యాగ్ చేయకుండా చెప్పాలనుకున్నది క్లియర్ గా రవిబాబు గారు చెప్పేశారు. సో అన్నెసరీ ల్యాగ్ గానీ, సాంగ్స్ గానీ, కామెడీ గానీ ఏం ఉండదు. జస్ట్ ఆ జానర్ కి స్టిక్ అయి ఉంటుంది. ఇక్కడ రవిబాబు స్టైల్ ఉంటుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు స్లో సీన్స్ అవి కూడా రిపిటేటివ్ గా ఉంటాయి. ఆ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ ఏం అవుతుంది అనే క్యూరియాసిటీ మెయింటైన్ చేసిన ఆ స్లోనెస్ వల్ల కొంచెం చిరాకు అనిపించింది. రవిబాబు టేకింగ్ అని, షార్ట్ మేకింగ్ అని కొంచెం యూనిటివ్ గా అయితే ఉంటాయి. సో రవిబాబు గారి లాంటి డైరెక్టర్స్ మన తెలుగు ఇండస్ట్రీకి చాలా అవసరం. తక్కువ బడ్జెట్ లో, తక్కువ ఆర్టిస్టులతో, అది లిమిటెడ్ లొకేషన్స్ లో మంచి క్వాలిటీ ఫుడ్ అయితే డెలివర్ చేశారు. మన ప్రొడ్యూసర్స్ కి ఇలాంటి డైరెక్టర్స్ కనపడట్లేదా అనిపించింది. సో ప్రొడ్యూసర్స్ రవిబాబు లాంటి డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేస్తే తక్కువ బడ్జెట్ తో మంచి అవుట్పుట్ అని బిజినెస్ ఇవ్వగలరు. సినిమాటోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్. ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ ని, సస్పెన్స్ క్రియేట్ చేసే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ని ఎక్సలెంట్ గా క్యాప్చర్ చేశారు. ఎడిటింగ్ ఈజ్ గుడ్, డిజిఎం ఈజ్ ఓకే. ఫైనల్లీ ఒక డీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ చూసి అనిపించింది. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. మీరు మూవీ చూసింటే మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. ఈ వీకెండ్ చాలా మూవీ రివ్యూస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.